నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు, కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా, బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు, కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. ఆమె తక్కువ అందగత్తె కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి. నిజంగా ఆమె అంత అందగత్తె? ఆమె అంత అందగత్తెయే, అంత ప్రకాశవంతమైన శరీరమున్నదే. ఒక్కటే అగ్ని పరీక్ష. సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకొని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి మమ తేజోంశ సంభవం అంటాడు. ఎక్కడ విభూతి ఉన్నా నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏది ఆవిడకో గుడి, ఏది ఆవిడికి పూజ? భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. రావణుడి భర్త అయిన కారణం చేత మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత. సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఏది? ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు. అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. ఎందుకని? ఒక్కటే కారణం. ఎప్పుడైనా సంధిబంధములు జారిపోతే, సీతమ్మ చెప్తుంది సుందరకాండలో, వధంచా మిథ్యాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అందావిడ. బ్రతకడమే ఉందిరా రావణ, ఎలా అయినా బతికేస్తావు. ఒంట్లో ఓపికండి కడుపులో ఏది పడేసినా జీర్ణమైపోయినన్ని రోజులు ఏ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహని పాసిపోయిన అన్న చేతిలో పడేస్తే తినేసి బతికేయచ్చు. కానీ చచ్చిపోవడం చాలా కష్టం సుమా, తెలుసుకోంది ఆవిడ. అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం, ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి, వధంచా మిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. బ్రతకడమే ఉంది, ఎక్కడైనా బతికేయచ్చు, సావడం కష్టం. అది శరీరం మంతం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు. ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. కానీ ఈ దుర్మార్గుడికి ఇప్పుడు నేను అవసరం వచ్చాను అన్న మాటలు వినపడుతూ కూడా బతకడం, ప్రతి నిమిషం చావడం. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రావణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.